హలో టెచ్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో యానిమే ప్లస్ హాలీవుడ్ మూవీస్. ఇది చూసుకుంటే ఏదో ఈ మధ్యకాలం వచ్చిన నార్మల్ హాలీవుడ్ మూవీస్ అనుకోకండి. ఒకప్పట్లో 90స్లో వచ్చిన కల్ట్ క్లాసిక్స్ ఉంటాయన్నమాట. సో అసలు ఏంటి మ్యాటర్ ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇది చూసుకుంటే ఒక పర్టికులర్ యానిమే, అది చాలా పాపులర్. దాంట్లోని ఓపెనింగ్ సాంగ్ ఏదైతే ఉందో విజువల్స్, దాంట్లో ఎన్నో హాలీవుడ్ మూవీస్ రెఫరెన్స్ ఉన్నాయి, లిటరల్లీ 12+. సో ఆ హాలీవుడ్ మూవీస్ ఏంటి, అసలు వాటిని వాడడానికి రీజన్ ఏంటి, అంతేకాకుండా ఆ మూవీస్ బాగుంటాయి లేవా, నేను చూశానో లేదో, వాటన్నిటి గురించి చెప్తారనమాట. బట్ వెయిట్ వెళ్ళిపోకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే యానిమే చైన్సా మ్యాన్, అండ్ దాంట్లో ఓపెనింగ్ సాంగ్ కిక్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్నో విజువల్స్ ఉంటాయి కదా. సో చాలా డిఫరెంట్ సీన్స్ ఉంటాయి. లైక్ బావిలోకి దూకేది కావచ్చు, కార్ నడిపేది కావచ్చు, టేబుల్ ఎక్కేది కావచ్చు. సో ఈ సీన్లన్నీ కూడా ఎప్పుడో హాలీవుడ్ మూవీస్లో ఉన్న కల్ట్ క్లాసిక్స్ యొక్క రెఫరెన్స్ అనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని వాడడానికి రీజన్ ఏంటో మాట్లాడుకుందాం. తర్వాత మూవీస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే చైన్సా మ్యాన్ క్రియేటర్ ఎవరు? ఫుజిమోటో సెన్సే. అండ్ లిటరల్లీ ఫుజిమోటో సెన్సేకి హాలీవుడ్ మూవీస్ అంటే పిచ్చి. ఎస్పెషల్లీ 90స్లో వచ్చిన ఆ మూవీస్ కావచ్చు, అండ్ వాటిలో కొన్ని కల్ట్ క్లాసిక్స్ ఉంటాయన్నమాట, ఎస్పెషల్లీ క్వింటన్ టొరంటినో మూవీస్. సో అటువంటి వాటిలో నుంచి ఆయన రెఫరెన్స్ అయితే తీసుకొని ఆయన మాంగాస్లో కూడా కొన్ని సీన్లు కూడా పెట్టాడు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం అనమాట హాలీవుడ్లో ఆ కాలంలో వచ్చిన మూవీస్ చూసుకుంటే. సో అటువంటి ఫుజిమోటో వర్క్ ఏదైతే చైన్సా మ్యాన్ ఉందో దానికి స్టూడియో మప్పాలోని వర్క్ చేసిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్ అంటే పిచ్చి, అంటే చైన్సా మ్యాన్ అంటే పిచ్చి, అండ్ దాని క్రియేటర్ ఫుజిమోటో సెన్సే అంటే ఎంతో లవ్ అనమాట. సో ఫైనల్లీ తన యొక్క ఫస్ట్ ప్రాజెక్టు యానిమే కింద మారుతుంది చైన్సా మ్యాన్. అండ్ దాంట్లో ఆయనకి ఎంతో ఇష్టమైన హాలీవుడ్ మూవీ రెఫరెన్సెస్ని పెడితే బాగుంటుంది కదా అన్న ఒక మైండ్ సెట్ తోటి అయితే మప్పాలో ఉన్న ఆ టీం ఎవరైతే ఉన్నారో తనకి కాంటాక్ట్ అయ్యి అండ్ దాంతో మాట్లాడే ఆ మూవీ రెఫరెన్స్ని అయితే వాడారనమాట. సో ఇప్పుడు అవేంటియో మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే రీజన్ ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. ఇక మనం ఆ మూవీస్ విషయానికి వెళ్ళిపోదాం. సో మీకు ఫస్ట్ సీన్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇదైతే రిజర్వాయర్ డాగ్స్ అనమాట. ఓపెనింగ్ సాంగ్లోనే వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు కదా. సో ఇది రిజర్వాయర్ డాగ్స్ మూవీస్ 1992లో వచ్చింది, క్వింటన్ టొరంటినో డైరెక్టర్. అండ్ ఈ మూవీలోని ఆ సీన్ అనమాట ఎగ్జాక్ట్గా దాని రెఫరెన్స్ తీసుకొని పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. సో ఇది చూసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది భయ. ఈ రిజర్వాయర్ డాగ్స్ మూవీ ఏదైతే ఉందో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో సింపుల్గా ప్లాట్ చెప్పేస్తాను ఈ మూవీది కూడా. సో ఒక జ్యువెలరీ థెఫ్ట్ అయితే చేయడానికి వెళ్తారు వీళ్ళు, అంటే దొంగతనం చేయడానికి జ్యువెలరీని. బట్ అది ఘోరంగా మారిపోతుంది. అక్కడ తిరిగి బతికి రాగలిగిన క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరో ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నారని చెప్పి వాళ్ళే డౌట్ పడడం స్టార్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇది స్టోరీ గురించి కాదు, గొప్పతనం క్వింటన్ టొరంటినో దాన్ని డైరెక్ట్ చేసిన విధానం. తను ఒక జెమ్ అనమాట డైరెక్టర్స్లో, అండ్ లిటరల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. తను మూవీ స్టార్టింగ్లోనే మీకు మెయిన్ థింగ్ అనేది రివీల్ చేస్తాడనమాట. తర్వాత స్టోరీలోకి వెళ్ళే కొంది అది ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ పల్ప్ ఫిక్షన్ అయితే నా ఫేవరెట్ మూవీ అతను డైరెక్ట్ చేసిన మూవీస్లో. అండ్ ఇది రిజర్వాయర్ డాగ్స్ కూడా మీకు క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది అంత తోపేం ఉంటుందో. సో ఇక మన నెక్స్ట్ దానికి విషయానికి వెళ్ళిపోతే మన హీరో చైన్సా పట్టుకొని ఉంటాడు, మన డాగ్ని. సో అది చూసుకుంటే ద టెక్సాస్ చైన్సా మాస్కర్ మూవీ నుంచి అయితే తీసుకున్నారనమాట రెఫరెన్స్. సో ఇది చూసుకుంటే ఐ థింక్ 1976లోనే వచ్చింది, 1974. సో ఇది చూసుకుంటే వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ వచ్చింది హాలీవుడ్ నుంచి చూసుకుంటే. అండ్ ఈ మూవీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు లిటరల్లీ మైండ్ బ్లోన్ అవే అని చెప్పాలి. అండ్ దీన్ని చూసిన తర్వాత దీనికి ఎన్నో సీక్వెల్గా స్పిన్ ఆఫ్లుగా వచ్చాయి, కానీ అన్నీ వరస్ట్ అనమాట. ఒక్కటి కూడా చూడబుద్ధి కాలేదు. బట్ ఒకటే చెప్తున్నా, 1974లో వచ్చిన ద టెక్సాస్ చైన్సా మాస్కర్ మూవీని చూడండి, మీకు కూడా ఒక బ్లడీ హారర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. మంచి గ్రూసం ఉంటుంది. అలా అని చెప్పి దీంట్లో ఎటువంటి గిరిటీలు ఏవైతే లేవు. సో మీరైతే చూడొచ్చు. బట్ చెప్తున్నా ఘోరంగా అయితే ఉంటాయన్నమాట కొన్ని సీన్స్ చూసుకుంటే. సో దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ మనకి ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఒక రూరల్ టెక్సాస్కి అయితే వెళ్తారనమాట. సో ఒక గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రేవ్ని కలవడానికి. సో తర్వాత ఏం జరుగుతుంది, మ్యాటర్ ఏంటి, సో అదంతా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై ఇవ్వండి, మీకే అర్థమవుద్ది అసలు దాంట్లో ఉండే గొప్పతనం ఏంటో. సో ఇక మనం నెక్స్ట్ దాని విషయానికి వెళ్ళిపోతే గన్ను పట్టుకొని మనోడు ఉంటాడు చూడండి, సీన్ ఎక్కడ చూపిస్తాను. సో ఇది చూసుకుంటే పల్ప్ ఫిక్షన్.
పల్ప్ ఫిక్షన్ మూవీ గురించి చెప్పాలంటే చెప్పాను కదా, క్వింటన్ టారంటినో డైరెక్ట్ చేసిన మూవీస్లో లిటరల్లీ మై ఫేవరెట్ అని చెప్పి. అండ్ ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు హిట్ మ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు చూసుకుంటే ఒకరోజు ఒక గ్యాంగ్స్టరు అండ్ తన యొక్క వైఫ్ లైఫ్లోకి అయితే దూరదారనమాట. బట్ అది ఒక్కటే కాదు, ఆ తర్వాత వీళ్ళ లైఫ్ కంప్లీట్లీ టర్న్అవుట్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ దాని మధ్యలో ఎంతోమందిని కలుస్తారు, ఎన్నో జరుగుతాయి, అదొక వేరే లెవెల్ మ్యాడ్నెస్ ఉంటుంది అనుకోండి. బట్ చెప్పాను కదా, స్టార్ట్ ఆఫ్ ద మూవీలోనే మీకు ఒక సీన్ రివీల్ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీకి అదే కనెక్ట్ అవుతుంది. అది ఎలా అని చెప్పి మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఇది నా లిటరల్లీ ఫేవరెట్ మూవీ క్వింటన్ టారంటినో వచ్చిన దాంట్లో నుంచి. అండ్ ఆబ్వియస్లీ వర్త్ వాచ్ అని చెప్పాలి. మీకు ఫస్ట్లో మీకు ఏదైనా స్లో ఉందనుకుంటే మాత్రం ట్రై ఇవ్వండి, కొంతమందికి ఎక్కకపోవచ్చు. బట్ డెఫినెట్లీ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇక ఫోర్త్ దానికి వెళ్ళిపోతే ఈ బావిలో దుకేసి, ఇది చూసుకుంటే సడోకో వర్సెస్ కయోకో అనే 2016లో వచ్చిన ఒక మూవీ అనమాట. హారర్ మూవీ, రెండు ఫ్రాంచైజీని కలిపి జపనీస్ వాళ్ళు చేసింది అనుకుంటా. నేనైతే ఈ మూవీ చూడలేదు, బట్ ఈ రెఫరెన్స్ ఆన్లైన్లో దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. మూవీ చూడలేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఏం చెప్పలేను కదా, అంతే. సో ఇక నెక్స్ట్ మూవీ విషయానికి వెళ్ళిపోతే నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్. సో ఇది చూసుకుంటే మీకు క్రేజీ ఉంటుంది ఇది కూడా. సో ఈ మూవీ చూసుకుంటే మీకు 2007లో వచ్చింది అనుకుంటా, 2007లో. అండ్ ఇది కూడా మీకు ఒక క్రేజీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఇది కూడా మంచి డార్క్ కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట, డ్రగ్ డీల్ గురించి. సో ఒక డ్రగ్ డీల్ అయితే తప్పుగా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత $2 million క్యాష్ అయితే అక్కడ తేడా కొట్టుద్ది. అండ్ దాని తర్వాత మనోడు ఎలా ఇరుక్కుంటాడు ఏంటి మ్యాటర్ అని చెప్పి ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, ఇది ఒక పిచ్చెక్కిచ్చిపోద్ది కాన్సెప్ట్ అయితే చూసుకుంటే. అండ్ హీరో అయితే ఏదో విచిత్రంగా ఉంటాడు భయ్య. లిటరల్లీ ఫస్ట్ టైం ఈ మూవీ చూడాలన్నప్పుడు నాకు పెద్ద ఎక్కలేదు. ఐ మీన్ చూడాలనుకుని కూడా అనుకోలేదు. చేసామాన్లో దీని రెఫరెన్స్ చూసిన తర్వాత ట్రై చేద్దాం, అంతలా ఏముంటుందో. ఐ మీన్ మంచి వైలెంట్ మూవీస్ కదా, సో ఒకసారి ట్రై చేస్తే తప్పులేదు కదా అనుకుని ట్రై ఇచ్చాను. అండ్ అనుకున్నట్టుగానే తప్పైతే లేదు, క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది అనమాట. సో ఇక మన నెక్స్ట్ మూవీ విషయానికి వెళ్ళిపోతే కార్ సీన్. ఇది చూసుకుంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్. ఇది 2019లోనే వచ్చింది. యాజ్ యూజువల్ క్వింటన్ టారంటినో డైరెక్టర్. అండ్ దీంట్లో హీరోలు పెద్ద పెద్దలు, నార్మల్ కాదు, లియోనార్డో డికాప్రియో, ఆ తర్వాత బ్రాడ్ పిట్, మార్గరెట్ రాబీ, అబ్బో క్రేజీ క్యాస్టింగ్ ఉంటుంది. అండ్ మూవీ కూడా అదే క్రేజీ లెవెల్లో ఉంటుంది. ఇది చూసుకుంటే అప్పట్లో 1969లో ఉండే హాలీవుడ్ అనమాట. అక్కడ మనోడు హీరో ఎవరు, లియోనార్డో డికాప్రియో హీరో అనమాట. తనకి స్టంట్ డబుల్ అయిన మన బ్రాడ్ పిట్ ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఆ హాలీవుడ్లో సర్వైవ్ అవ్వడానికి, సో తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళ జర్నీలో ఎంతోమందిని అయితే కలుస్తారు, వీళ్ళ జర్నీ అలాగే ఎంతో ముందుకైతే వెళ్తుంది. సో చెప్తాను, ఇది కూడా మంచి వైలెన్స్ అయితే పెద్ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ మొత్తం మూవీలో మీకు ఎక్కడ కూడా హెవీ వైలెన్స్ ఎక్కడ ఉండదు. బట్ క్లైమాక్స్ అయితే స్పీచ్లెస్ అని చెప్పాలి. లిటరల్లీ మూవీ చూసినప్పుడు ఏం జరిగిందిరా నాయన అనుకున్నా నేనైతే. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ రేంజ్లో ఉంటుంది క్లైమాక్స్ అయితే. సో డెఫినెట్లీ దీనికి కూడా ట్రై ఇవ్వండి, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ 2 ఫైనెస్ట్ యాక్టర్స్ అనమాట. లైక్ బ్రాడ్ పిట్, లియోనార్డో డికాప్రియో అంటే చిన్న యాక్టర్స్ కాదు, వాళ్ళ యాక్టింగ్ అనేది స్పీచ్లెస్. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీలో కనిపిస్తున్నారంటే అదొక క్రేజీ లెవెల్ ఉంటుంది, అసలు అయితే మిస్ అవ్వకండి. ఇక తర్వాత 7th రెఫరెన్స్ విషయానికి వెళ్ళిపోతే అటాక్ ఆఫ్ ద కిల్లర్ టొమాటోస్. ఇది 1978లో వచ్చింది. నేనైతే మూవీని చూడలేదు, సో దీని గురించి అయితే నేను పెద్దగా అయితే ఏం చెప్పలేను అనమాట. రెఫరెన్స్ చూసుకుంటే మీ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇక తర్వాత 8th విషయానికి వెళ్ళిపోతే డోంట్ లుక్ అప్ 1996లో వచ్చిందంట. ఐ మీన్ ఇదొక పేరు, విచిత్రమైన పేరు కూడా ఉంటుంది. ఇది కూడా నేనైతే చూడలేదు. దీని యొక్క రెఫరెన్స్ కూడా స్క్రీన్ మీద పెడతా, చూసుకోండి. అంతకంటే ఎక్కువ అయితే చెప్పలేను అనమాట. ఆ తర్వాత మూవీ చూసుకుంటే మీకు జాకోబ్ ల్యాడర్. సో ఈ జాకోబ్ ల్యాడర్ మూవీ చూసుకుంటే 1991లో వచ్చింది. అండ్ ఈ మూవీని అయితే నేను మొత్తం చూడలేదు, ఫస్ట్లో చూద్దామని ట్రై చేసా, బట్ తర్వాత ఎందుకో ఎక్కలేదు. అండ్ ఇది చూసుకుంటే ఒక హారర్ టైప్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. చూడాలనుకుంటే ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దీని డిఫరెన్స్ కూడా మీకైతే చూపిస్తారనమాట. ఇక ఆ తర్వాత 10th విషయానికి వెళితే కాన్స్టంటైన్. ఇది చూసుకుంటే రీసెంట్గానే చూసే ఇంకొక ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేయడం వల్ల. సో ఈ కాన్స్టంటైన్ చూసుకుంటే మనకి కీనూ రివ్యూస్ నుంచి వచ్చిన మూవీ. 2005లో వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. లైక్ సూపర్ న్యాచురల్ ఎగ్జార్సిస్ట్ అని చెప్పి, ఆ తర్వాత మనోడై ఎలా అంటే ఒక డెవిల్స్ అవి ఇవన్నీ చాలా ఉంటాయి. ప్లాట్ రివీల్ చేయడం కంటే కూడా ఈ మూవీని చూస్తే మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఈజీగా ఎక్కిస్తుంది కూడా. మూవీ చూసుకుంటే ట్రై ఇవ్వండి, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక మన నెక్స్ట్ మూవీ విషయానికి వెళ్ళిపోతే ద బిగ్ లెబోస్కి 1998లో వచ్చింది. నేనైతే చూడలేదు, సారీ, దీని గురించి ఎక్కువ అయితే చెప్పలేను, బట్ రెఫరెన్స్ అయితే చూపిస్తా పైన. ఇక ఫైనల్ మూవీ చూసుకుంటే నేను గెస్ చేసిన దాంట్లో ఫైట్ క్లబ్ 1999. సో ఈ ఫైట్ క్లబ్ మూవీ ఏదైతే ఉందో భయ్యా, మెంటల్ మాస్ అంతే. ఈ మూవీ ఒక క్రేజీ లెవెల్ ఉంటుంది తెలుసా. అంటే ఎలా చెప్పాలంటే ఇక నథింగ్ ఎల్స్, మైండ్తో ఆడుకుంటుంది అంటే మూవీ. ఏముండదు భయ, చూస్తున్నంతసేపు సినిమాలో మీకు ఏం అంటే
చూస్తున్నంతసేపు సినిమా అంతా అర్థమైపోయింది, సినిమా అంతా ఎక్కేసింది, అబ్బో నార్మల్గానే ఉంది కదా అని అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద మూవీకి వచ్చినప్పుడు అవి రివీల్ అయ్యే కొంది అబ్బా మైండ్ బ్లో అయిపోతుంది అనమాట. అండ్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. లిటరల్లీ ఫైట్ క్లబ్కి నేను పెద్ద ఫ్యాన్ని. నేను ఒక్కనే కాదు, మన ఇండియాలో కూడా ఎంతోమంది డైరెక్టర్లు ఫైట్ క్లబ్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది వ్యూవర్స్ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫుజిమోటో కూడా ఆ సినిమాకి ఫ్యానే అనమాట. సో దీని గురించి నేను స్టోరీ అయితే ఏం చెప్పను, ఒకసారి చూసేయండి. ఎందుకంటే స్టోరీ ఏం చెప్పకుండా జీరో నాలెడ్జ్ తోటి మూవీలోకి దిగారంటే ఎండ్ ఆఫ్ ద మూవీ మీకు పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇది నేను 12 గమనించినవి అయితే. అండ్ దీని యొక్క రెఫరెన్స్ అయితే ఆ బాలే పెద్ద గేమ్ అయితే ఉండదు. సో మీకు ఈ 12 మూవీస్లో మీరేమన్నా చూసారా? ఒకవేళ నేను చూడని మూవీస్ మీరు చూస్తుంటే వాటి గురించి కూడా కింద కామెంట్స్లో తెలపండి. బికాస్ కొత్తగా చూడాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట. అండ్ దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ ఒకటి ఉంటుంది. బాబా.